అనంతమైన ఈ విశ్వంలో మన భూమికి అతి దగ్గరగా ఉండి మన మనసులను ఆలోచనలను శాసించే శక్తి ఏది అంటే అది ఖచ్చితంగా ఆ చందమామ. అందున ఆకాశంలో చంద్రుడు షోడశ కళలతో నిండి వెన్నెలను అమృతంలా కురిపించే రోజే పౌర్ణమి. మన భారతీయ కాలగణనలో పౌర్ణమికి ఒక విశిష్టమైన స్థానం ఉంది. చంద్రుని గమనాన్ని బట్టి మనం మాసాలను లెక్కించుకుంటాం. కానీ మీకు తెలుసా, మన తెలుగు క్యాలెండర్లో వచ్చే ప్రతి పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఏ మాసంలో ఏ దేవుడిని పూజించాలి, ఏ పౌర్ణమి నాడు ఏ పుణ్యకార్యం చేస్తే మన వంశానికి మేలు జరుగుతుంది, ఆ పౌర్ణమి వెనుక ఉన్న పురాణ గాథలేంటి, చైత్రం నుండి ఫాల్గుణం వరకు నిండు పున్నమి వెలుగుల్లో దాగి ఉన్న మన ధర్మ విశేషాలను, పూజా విధానాలను ఈ సిరీస్ ద్వారా తెలుసుకుందాం. చైత్ర పౌర్ణమి ఆధ్యాత్మిక ఆరంభం. తెలుగు సంవత్సరాది వెలుగుల తర్వాత వచ్చే తొలి పున్నమి చైత్ర పౌర్ణమి. ప్రకృతి తన వసంతంతో పులకిస్తున్న వేళ ఆకాశంలో షోడశ కళలతో వెలిగే చందమామ మనోశక్తికి ప్రతీక. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని అంశ అయిన హనుమంతుడిని. చిత్రగుప్తుని ఆరాధనతో మన కర్మఫలాలు శుద్ధి అవుతాయని భక్తుల నమ్మకం. ఈ రోజున నదీ స్నానం ఆచరించి పేదలకు దానం చేయడం వల్ల జన్మ జన్మల పాపాలు హరిస్తాయి. ఇది కేవలం ఒక తిథి కాదు, మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక మహత్తర అవకాశం. వైశాఖ పౌర్ణమి ధర్మ రక్షణ. వైశాఖ మాసం అత్యంత పవిత్రమైన మాసం. ఈ మాసంలో వచ్చే పౌర్ణమిని మహావైశాఖి అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ధరించిన రోజు ఇదే. ధర్మాన్ని రక్షించడం కోసం పరమాత్ముడు అవతరించిన ఈ శుభవేళ లక్ష్మీనారాయణులను తులసి దళాలతో పూజించాలి. ఎండలు తీవ్రంగా ఉండే కాలం కాబట్టి దాహంతో ఉన్న వారికి చలివేంద్రాలు ఏర్పాటు చేయడం, అన్నదానం చేయడం అశ్వమేధ యాగ ఫలాన్ని ఇస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణంతో మీ ఇల్లు వైకుంఠ ధామంలా ప్రకాశిస్తుంది. జ్యేష్ఠ పౌర్ణమి ప్రకృతి ఆరాధన. ప్రకృతికి జీవకోటికి ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటే రోజు. తెలుగు నేలపైన దీన్ని ఏరువాక పున్నమిగా జరుపుకుంటాం. భూమిని నమ్ముకున్న రైతు నాగలిని పూజించి పనులను మొదలుపెట్టే సమయం ఇది. మరోవైపు ముత్తైదువులు సావిత్రిదేవిని స్మరిస్తూ వట సావిత్రి వ్రతం ఆచరిస్తారు. మర్రి చెట్టుకు రక్షణ సూత్రాన్ని కట్టి తమ మాంగళ్యం 10 కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటారు. ఈ రోజున త్రిమూర్తులను ధ్యానించడం వల్ల కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. ఆషాఢ పౌర్ణమి గురుస్మరణ. చీకటిని తరిమే వెలుగే గురువు. అటువంటి గురువును ఆరాధించే పరమ పవిత్రమైన రోజు ఆషాఢ పౌర్ణమి. దీనినే గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటాం. జ్ఞానాన్ని పంచిన వేదవ్యాసుడిని మీ జీవిత మార్గదర్శకులను దర్శించుకుని పాదపూజ చేసుకోవాల్సిన సమయం ఇది. మనలోని అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించి జ్ఞాన మార్గంలో నడిపించే గురువు ఆశీస్సుల కోసం షిరిడి సాయిబాబా వంటి మహనీయులను ప్రార్థించండి. గురువు లేనిదే గురి లేదు. ఈ పౌర్ణమి మన అంతరాత్మను వెలిగించే దివ్య జ్యోతి. శ్రావణ పౌర్ణమి రక్షాబంధం. అనుబంధాల తోరణం. సోదర సోదరీమణుల మధ్య ఉన్న నిష్కలమైన ప్రేమకు రక్షాబంధనం ఈ రోజు ప్రత్యేకత. అలాగే హయగ్రీవ జయంతి కూడా ఈ రోజే కావడంతో అటు విద్యకు ఇటు రక్షణకు ఇది పెట్టింది పేరు. ఈ రోజున శ్రీ మహాలక్ష్మిని హయగ్రీవ స్వామిని భక్తితో కొలవాలి. ఉపకర్మ పేరుతో బ్రాహ్మణులు నూతన యజ్ఞోపవీతాన్ని ధరించి సూర్య భగవానుడిని ఆరాధిస్తారు. ధర్మాన్ని రక్షించే ఏ బంధమైనా పవిత్రమైనదే అని చాటి చెప్పే గొప్ప పున్నమి ఇది. భాద్రపద పౌర్ణమి పితృదేవతల ఆశీస్సు. మన మూలాలు మన పితృదేవతలు. భాద్రపద పౌర్ణమి నాటి నుండే మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. మనల్ని కన్నవారిని మన పెద్దలను స్మరించుకుంటూ తర్పణాలు వదలడం వల్ల పితృదోషాలు తొలగిపోతాయి. ఈ రోజున ఉమామహేశ్వరులను పూజించి ఉమామహేశ్వర వ్రతం ఆచరించడం వల్ల దాంపత్య సౌఖ్యం లభిస్తుంది. పితృదేవతల ఆశీస్సులు ఉంటేనే ఏ కార్యమైనా సజావుగా సాగుతుంది. అందుకే ఈ పున్నమి మన వంశాభివృద్ధికి, కుటుంబ క్షేమానికి ఎంతో కీలకమైనది. అశ్వయుజ పౌర్ణమి అమృత వెన్నెల. ప్రకృతి తన సౌందర్యాన్ని పరాకాష్ఠకు తీసుకువెళ్లే శరత్ పౌర్ణమి. ఈ రాత్రి చంద్రకిరణాల నుండి అమృతం కురుస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. శ్రీ మహాలక్ష్మిని చంద్రుణ్ణి ఆరాధించి వెన్నెల్లో ఉంచిన పాయసాన్ని ప్రసాదంగా స్వీకరించడం వల్ల మనశ్శుద్ధి, ఆరోగ్య సిద్ధి లభిస్తాయి. కోజాగరి పౌర్ణమి అని కూడా పిలిచే ఈ రోజున భక్తితో మేల్కొని ఉండే వారి ఇంట లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది.
అమృత తుల్యమైన ఈ వెన్నెల మీ జీవితాన్ని వెలిగించాలి. కార్తీక పౌర్ణమి శివకేశవ సంగమం. పౌర్ణమిలన్నింటిలోకి కిరీటం వంటిది కార్తీక పౌర్ణమి. నదీ స్నానం, దీపారాధన, శివనామ స్మరణతో మార్మోగిపోయే పవిత్ర వేళ. శివుడికి విష్ణువుకి ఇద్దరికి అత్యంత ప్రీతికరమైన రోజు కావడంతో హరిహరులు అనుగ్రహం కోసం భక్తులు వేచి చూస్తారు. కార్తీక దామోదర పూజ, తులసి పూజ, జ్వాల తోరణ దర్శనం మన ఆత్మను పునీతం చేస్తాయి. సముద్ర స్నానం ఆచరించి శివాలయాల్లో దీపాలు వెలిగిస్తే వేల సంవత్సరాల పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఈ పున్నమి జ్యోతి స్వరూపమైన పరమాత్ముని దర్శనం. మార్గశిర పౌర్ణమి సత్య స్వరూపం. త్రిమూర్తి స్వరూపమైన దత్తాత్రేయ స్వామి జయంతి. జ్ఞానం, వైరాగ్యం, సత్యం ఈ మూడింటి కలియకే దత్తుడు. మార్గశిర మాసమంతా విష్ణు రూపమే కాబట్టి ఈ రోజు చేసే విష్ణు పూజకు రెట్టింపు ఫలితం ఉంటుంది. అలాగే ఇళ్ల ముందు పిండి దీపాలు వెలిగించి యమధర్మరాజును శాంతింపజేస్తారు. దత్తాత్రేయుడిని గురువుగా స్మరించుకుని దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అనే మంత్రంతో ధ్యానిస్తే జీవితంలోని ఆందోళనలు తొలగి ప్రశాంతత చేకూరుతుంది. పుష్య పౌర్ణమి ఐశ్వర్య సిద్ధి. చలిగాలాలు పలకరిస్తున్న వేళ, పంటలు చేతికి వచ్చిన తృప్తితో జరుపుకునేది పుష్య పౌర్ణమి. సంక్రాంతి సంబరాల తర్వాత వచ్చే ఈ పౌర్ణమి నాడు గజలక్ష్మిని పూజించడం వల్ల ధన ధాన్యాలకు కొరత ఉండదు. చంద్రుని చల్లని చూపుల కోసం క్షీరానాన్ని నైవేద్యంగా సమర్పించాలి. శాకంబరీ దేవి ఉత్సవాలు కూడా ఈ మాసంలోనే ముగుస్తాయి. ప్రకృతిని తల్లిగా భావించి పూజించడం మన సంస్కృతి. ఈ పున్నమి మీ ఇంట ఐశ్వర్యంతో పాటు శాంతిని నిలపాలని కోరుకుందాం. మాఘ పౌర్ణమి ముక్తి మార్గం. మాఘమాసం స్నానాలకి పుట్టిల్లు. అందులోని మాఘ పౌర్ణమి అంటే పుణ్య నదులన్నీ గంగమ్మతో కలిసి ప్రవహించే సమయం. ఈ రోజున సూర్యోదయానికి ముందే నదీ స్నానం ఆచరించి సూర్య భగవానుడిని, విష్ణువును ఆరాధించాలి. మాఘ పౌర్ణమి నాడు చేసే దానం వేల సంవత్సరాల దారిద్ర్యాన్ని పోగొడుతుంది. ప్రయాగాలో కుంభమేళ ముగింపు కూడా ఈ రోజే జరుగుతుంది. ముక్తిని కోరుకునే ప్రతి భక్తుడు ఈ రోజున మౌనంగా పరమాత్మను ధ్యానించడం ఎంతో ఉత్తమం. ఫాల్గుణ పౌర్ణమి ప్రేమ సందేశం. తెలుగు సంవత్సరానికి ముగింపు పలుకుతూ వచ్చేది ఫాల్గుణ పౌర్ణమి. దీనినే మనం హోలీగా, వసంతోత్సవంగా జరుపుకుంటాం. మనలోని కామ క్రోధాలను దహనం చేసి శ్రీకృష్ణుణ్ణి, రాధాదేవిని భక్తితో సేవించాలి. ప్రకృతి అంతా రంగురంగుల పువ్వులతో వికసిస్తున్న వేళ మన మనసులు కూడా స్వచ్ఛమైన ప్రేమతో నిండిపోవాలి. చెడుపై మంచి సాధించిన విజయానికి ఇది ప్రతీక. ఈ పౌర్ణమితో పాత జ్ఞాపకాలను విడిచి కొత్త ఉత్సాహంతో వచ్చే ఉగాదికి సిద్ధమవుదాం.